ఇన్ని బాధలు పెడతాడు వాడు. ఎన్ని బాధలు పెడుతుంటే, చంపి పారేస్తామని బెదిరిస్తుంటే, తిండి గింజలు లేకుండా చేస్తుంటే, ఉద్యోగాలు ఇవ్వకుండా ప్రపంచ నియంత ఇన్ని బాధలు పెడుతుంటే ఎవడు లెక్కింపలేనన్ని కోట్ల మంది ఆ టైములోనే రక్షణ పొందుతారట. బైబిల్ చెబుతోంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. Revelation 7:14 says, these are the people who came out of the great tribulation. నేను ఒక మాట అడుగుతున్నాను, ఆ ప్రపంచాన్ని ఎంత వచ్చి ఇంత భయంకరంగా హింసలు పెట్టి చంపుతుంటేనే ఇన్ని కోట్ల మంది రక్షణ పొందారే, ఇవాళ మన దేశంలో రిజర్వేషన్లు లేవంటే ఆగిపోద్దండి క్రైస్తవం. ఏం తమ్ముడు, రిజర్వేషన్ లేదట. యేసయ్యను నమ్ముకుంటే రిజర్వేషన్ లేదు. యేసయ్యను నమ్ముకుంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం వర్తించదంటే, అయ్యి బాబోయ్ వద్దండి బాబు, మాకు ఏ సొద్దు ఏం వదిలేండి, మాకు చట్టమే కావాలి, వద్దు సార్ మాకు ఏ సొద్దు అని అంత హౌలగాడులా క్రైస్తవులు. అట్లా అనుకున్నాడు వాడు హౌలగాడు. ఎవరైతే రిజర్వేషన్లు తొలగించటం వలన క్రైస్తవ్యాన్ని అరికట్టగలం అనుకుంటున్నారో వాళ్ళే హౌలగాళ్ళు. నేను చెబుతున్నా, అరే హౌల్ ఫిట్ కహికా, నీవిలాంటి నల్ల చట్టాలు చేసి అక్రమమైనటువంటి చట్టాలు చేసిన కొద్దీ క్రైస్తవ్యం ఇంకా ఎక్కువైపోతుంది. పిచ్చి పిచ్చి వేషాలు వేశారంటే దేశమంతా క్రైస్తవులు అయిపోతారు. క్రైస్తవులను అరికట్టాల్సిన విధానం అది కాదు. కష్టపెడితే వాళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తారు, దేవుడు దిగొస్తాడు, నీకు నడ్డి విరిగిపోతుంది. క్రైస్తవ్యం పాడైపోవాలంటే వాళ్ళని సుఖపెట్టాలి, బాగా డబ్బులు ఇవ్వాలి, అందరినీ కోటీశ్వరులను చేయాలి. అప్పుడు వాళ్ళు ప్రార్థన మానేస్తారు. ప్రార్థన మానేస్తే దేవుడు వెళ్ళిపోతాడు. అది దాని లెక్క. అంతేగాని వీళ్ళని కష్టపెడతాం, బెదిరిస్తాం, బాధ పెడతాం. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. రిజర్వేషన్లు వద్దట, రిజర్వేషన్లు ఇవ్వరట, మీకు ఎస్సీ హోదా ఉండదట. ఎస్సీ హోదా నీకెందుకు బాబు, నీవు రాజులైన యాజక సమూహం అనే హోదా దేవుడు నీకు ఇచ్చేసాడు ఆల్రెడీ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అరే ఇంకో 10-15 సంవత్సరాల్లో వన్ వరల్డ్ గవర్నమెంట్ వస్తుంది. అప్పుడు వాడు ఎస్సీ రిజర్వేషన్ ఒప్పుకుంటాడా? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒప్పుకుంటాడా? అయిపోయింది బాబు. యేసు రాకడ బహు సమీపంగా ఉంది. ప్రపంచ రాజకీయాలన్నీ ఒక అరబ్బు రాజు చేతుల్లోకి వెళ్ళిపోయే రోజు దగ్గరకు వస్తుంది. వాణ్ణి సింహాసనం ఎక్కించడానికే మధ్యప్రాచ్యంలో యుద్ధాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా టైం లేదు. చాలా త్వరలోనే ప్రపంచమంతటా ఒక్క ప్రభుత్వం వస్తుంది. ఇలాంటి తీర్పులకు, చట్టాలకు క్రైస్తవులు భయపడకండి. భయపడేవాళ్ళు కాదు, నవ్వుకుంటున్న నిజమైన విశ్వాసులు ఇలాంటి తీర్పులు, ఇలాంటి కేసులు, ఇలాంటి చట్టాలు చూసి నవ్వుకుంటున్నారు.